బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిడ్డ ఎవరిని వదిలిపెట్టాము, ఇక రాబోయే రోజుల్లో వచ్చేది మా ప్రభుత్వమే, ఓవర్ యాక్షన్ చేసిన వారందరికీ కూడా గుణపాఠం చెప్తాము అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికైతే సమ్మక్క సారక్క జాతరకు వెళ్లిన ఆయన కుటుంబానికి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురైంది. పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెబుతున్నారు. ఆయన రోడ్డు మీద బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం రోడ్డుపై కూర్చుని ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టము బిడ్డ అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వచ్చేది మా ప్రభుత్వమే అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ కి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా హెచ్చరించారు. బిడ్డ నిన్ను అసలే ఇష్టపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. దేకిస్తాం, ఏడున్నా దేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఏ కావచ్చు, సిఏ కావచ్చు, దేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీగా అప్పుడు దేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై బిడ్డ నిన్ను అసలే ఇష్టపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. దేకిస్తాం, ఏడున్నా దేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఏ కావచ్చు, సిఏ కావచ్చు, దేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీగా అప్పుడు దేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై బిడ్డ నిన్ను అసలే ఇష్టపెట్టాం.